వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలు సుపరిపాలనని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క పరిపాలన గురించి, చేసిన సేవ గురించి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ చేసిన సేవని, చేసిన పరిపాలన, సుపరిపాలనని చెప్పాలన్న ఉద్దేశంతో దేశమంతా కూడా ప్రతి మండలంలో, ప్రతి అసెంబ్లీలో, ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందిస్తూ ఈ ఫలాలు అందించినందుకు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షాభివ్యక్తులు చూపిస్తూ మరి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి పరిపాలన, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, అవినీతి పోతుంది, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, మా పంటలకి బీమా వస్తుంది, అదేవిధంగా మా ముసలోళ్ళకి మంచి ఆరోగ్య బీమా వస్తుంది అని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది మా పార్టీ శ్రేణుల్లో కూడా మంచి సంతోషాన్ని, ఉత్సాహాన్ని మరింత పనిచేసే విధంగా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తుంది. ఇది నరేంద్ర మోదీ పరిపాలన ఇలా ఉంటే మరి ఈ రాష్ట్రంలో 420 హామీలను ఇచ్చి కనీసం 4 హామీలను కూడా పూర్తిగా నెరవేర్చిన పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహవేశాలతో ఈరోజు ఉన్నారు. మొన్ననే మరి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, అధికారికంగా చెప్పడం జరిగింది, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చేదరించుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఎక్కడికి వెళ్ళినా రూపాయి అప్పు పుట్టడం లేదని చెప్పి. ఇది ఈరోజు ఈ యొక్క రాష్ట్రం పరిస్థితిని సాక్షాత్తు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పత్రికాముఖంగా చెప్పిన విషయం. ఇది ఇట్లా ఉంటే మరి ఈ జిల్లాకు వస్తే ఎంతో మొత్తం అందరూ కూడా పార్టీలకు అతీతంగా, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకో టీడీపీ కావచ్చు, అందరూ కూడా చాలా ఆనందపడ్డాం. ఇప్పటికైనా మన దుస్థితి ఎలా ఉంది మన అందరూ తెలుసు. ఇప్పటికైనా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే ఏంటంటే, అయ్యా కేసీఆర్ గారు 2 లక్షలపై ఇల్లు కట్టి, డబుల్ బెడ్రూమ్లు కట్టి, ఒక 40 నుంచి 50 ఇల్లు పంచిపెట్టి మిగిలిన 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు బూచిగా చూపించి ఎన్నికల్లో మాకు ఓట్లేసి మళ్ళీ అధికారం ఇస్తే మీకు ఇస్తామని చెప్పిండు. ప్రజలను కర్రు కాల్చి వాత పెడితే పోయిండు. ఆయన కట్టిండు, ఈయన ఇప్పుడు రిబ్బన్లు కట్ చేస్తున్నాడు. సరే ఈయనన్నా సరే మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టినవన్నీ పంచాడంటే ఈ రోజు కూడా పంచకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.